రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరులోని బారా షాహిద్ దర్గాలో ఈ యొక్క ప్రార్థనలతో నేను, గిరిజరెడ్డి గారు, అదేవిధంగా కొంతమంది నాయకులు యాక్చువల్గా దీంట్లో పాల్గొన్నాం. మీకు అందరికీ తెలిసిందే, ఈ బారా షాహిద్ దర్గా 2014 ముందు ఎలా ఉండింది, 2014-19 అప్పుడు అజీజ్ గారు మేయర్. ఆ రోజు ఇక్కడ రొట్టెల పండుగ అంటే ఇది చాలా ప్రసిద్ధి చెందింది. మన జిల్లానే కాదు, మన రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే ప్లేస్ ఇది. ఆ రోజు దాదాపు 2 లక్షలు అలా వచ్చేవాడు. 2014-19లో ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చి ఆ వాటరు, ఇక్కడ పరిసర ప్రాంతాలు చూస్తే చాలా భయంకరంగా ఉండేవి. ఇక్కడంతా లారీలు క్లీన్ చేసుకోవటం, టాయిలెట్స్ అక్కడే, యూరిన్ అక్కడే. దీన్ని అంతటినీ యాక్చువల్గా ఆ రోజు అజీజ్ గారితో మాట్లాడి దీంట్లో ఎంతో డెవలప్ చేసాము. అప్పుడే ఇక్కడ ఒక హాల్ కట్టాలని దాంతో కూడా శాంక్షన్ చేసి కాలమ్స్ కూడా రైజ్ చేసాం. అయితే ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. అయితే శ్రీధరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటూ ఏదైతే ఇక్కడ ముఖద్వారాలను చాలా చక్కగా డెవలప్ చేశారు. కొన్ని డెవలప్మెంట్స్ కూడా వారు చేశారు, వారిని కూడా అభినందిస్తున్నాను. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మళ్ళా టేకప్ చేయాలని అటు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారితోనూ, అదేవిధంగా అజీజ్ గారు వర్క్ బోర్డ్ చైర్మన్, వారితోనూ డిస్కస్ చేయటం, దానికి కావాల్సిన ఫండ్ కావాలంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 5 crores నోడా నుంచి ఇమీడియట్గా శాంక్షన్ చేయడం చెప్పడం, అదేవిధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ 1,80,00,000, వర్క్ బోర్డు అజీజ్ గారు అక్కడి నుంచి 1.5 crore, అదేవిధంగా మైనారిటీ సంక్షేమ మంత్రివర్యులు 1.5 crore ఇస్తామని, మొత్తం 9.8 కోట్ల ఫస్ట్ ఫేజ్ ఇది. మళ్ళీ ఫర్దర్గా ఉంది. దాన్ని ఇమీడియట్గా టేకప్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. వీలైనంత తొందరలో ఆ వర్క్ కూడా టేకప్ అవుతుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముస్లిం సోదరులకి ఆ రోజు 2014-19లో కానీ మంత్రిగా నిన్నప్పుడు కానీ, ఇప్పుడు మళ్ళా మంత్రి అయినప్పుడు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు నెల్లూరులో టేకప్ చేశాం. ఈ బారా షాహిద్ దర్గానే కాదు, షాదీ మంజిల్ ఒకటి చక్కటిది కట్టాలని 42-43లో చాలా చక్కటి షాదీ మంజిల్ 3 అంతస్తులతో కట్టాం. ఎందుకంటే అక్కడ నిరుపేదలు ఎక్కువగా ఉండాలి. ఈ మధ్య మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత 54వ డివిజన్లో ముస్లిం సోదరులు అడిగితే ఇమీడియట్గా వేమిరెడ్డి ప్రభాకర్తో అన్నాను, నేను ఒక 50 లక్షలు డొనేషన్ ఇస్తాను మా పిల్లల యొక్క ఆదాయం నుంచి, మీరు కూడా ఒక 50 లక్షలు ఇవ్వమంటే ఆయన వెంటనే శాంక్షన్ చేశారు. ఆ షాదీ మంజిల్ కూడా 2 ఫ్లోర్లు స్లాబ్లు అయిపోయింది. త్వరలో దాన్ని ఫినిషింగ్ చేసి అక్కడ ఉండే వాళ్ళకి యాక్చువల్గా ఉపయోగపడేటట్టుగా చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్య మీకు అందరికీ తెలుసు విఆర్ఐ స్కూల్ని ఏ విధంగా డెవలప్ చేసింది. ఆ విధంగా కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లో ఉన్న అన్ని స్కూల్స్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో 15 స్కూల్స్ని సిటీలో టేకప్ చేసాం. త్వరలో రూరల్లో కూడా టేకప్ చేయబోతున్నాం. శ్రీధరెడ్డి గారితో మాట్లాడాను, ఆయన కూడా ఇమీడియట్గా టేకప్ చేయమని చెప్పడం జరిగింది. దాని మీద కూడా చేస్తున్నాం. అయితే 42-43లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఆడ నిరుపేదలు ఉన్నారు. ఎక్కువ మంది నేను స్టడీ చేసిన ప్రకారం మెకానిక్లు, క్లీనర్లు, ఫిష్ మటన్ మార్కెట్, లేదా చిన్న చిన్న కూలీలు, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ ఎక్కువ మంది. అయితే ఏదైనా మన విద్య ద్వారానే పేదరికాన్ని తొలగించగలం. అందుకనే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఆ పిల్లలకని ఒకరోజు కారులో పోతూ అజీజ్ గారితో, వర్క్ బోర్డ్ చైర్మన్ అజీజ్ గారితో నేను అక్కడ ఒక స్థలం కూడా లేదు, ఏదైనా ఒక స్థలం ఉంటే మంచి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తానంటే వెంటనే మా వర్క్ బోర్డ్ సైట్ ఉంది, నేను ఇస్తాను కట్టమన్నారు. అప్పటికప్పుడే మా అధికారులకు చెప్పేశాను, అక్కడ ఒక వర్క్ బోర్డ్ సైట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ విత్ స్విమ్మింగ్ పూల్, పిల్లలకి విత్ స్విమ్మింగ్ పూల్ కట్టిస్తామని చెప్పడం, ఆయన వెంటనే ల్యాండ్ శాంక్షన్ చేశారు. దానికి వెంటనే సిఎస్ఆర్ ఫండ్ ఏర్పాటు చేశాను. అటు మున్సిపల్ కార్పొరేషను మరియు సిఎస్ఆర్ ఫండ్తో దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. మా కుమార్తె షర్ని కూడా దాన్ని యాక్చువల్గా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. దాని డిజైన్లు అవన్నీ చేసి వాళ్ళకి చేయమని చేస్తున్నారు. వచ్చే వారంలో వర్క్ స్టార్ట్ చేస్తారు. దానికి శంకుస్థాపన చేసాం. బట్ వర్క్ స్టార్ట్ ఏదైతే ముందు డిజైన్ చేసామో ఆ డిజైన్లో కొన్ని మార్పులు చేర్పులు కావాలని
అజీజ్ గారు సజెషన్ చేయటం. అంతేగాని మొదటి డిజైన్లో స్విమ్మింగ్ పూల్ లేదు, రెండవ డివిజన్లో స్విమ్మింగ్ పూల్ వచ్చింది. అలాంటి ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూలు ఆ యొక్క 42 డివిజన్లో ఇస్తున్నాం. ఈ విధంగా నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఇమాములకి అయితే 10,000, మౌజూములకి అయితే 5,000 ప్రభుత్వం ఇస్తుంది. 25 కోట్లు పెండింగ్ ఉన్నది మన ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారు. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కూడా ముస్లిం సోదరుల తరఫున ప్రత్యేకంగా 40 కోట్లు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ అందరికి ఒకటే, నెల్లూరులో అనేక డెవలప్మెంట్ జరుగుతున్నాయి. రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, ఎండ్ టు ఎండ్ రోడ్స్ కావచ్చు, యూజీడీ, డ్రింకింగ్ వాటర్, ట్రీ ప్లాంటేషన్స్, ఇలా డ్రైన్స్, సిల్ట్, తర్వాత ఎంతో కాలం నుంచి పెండింగ్లో ఉన్న 15 డ్రైన్స్ 2017లో వచ్చిన తుఫానుకి నెల్లూరు సగం మునిగిపోయింది. అందులో అయితే ఆ 42-43 అయితే 2వ అంతస్తు కూడా నీళ్లు వచ్చినాయి. అక్కడ పడవల్లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు తిరిగారు. అటువంటి పరిస్థితి ఫ్యూచర్లో రాకూడదని 50 కోట్లు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో శాంక్షన్ చేస్తే ఆ 15 జరుగుతున్నాయి. అక్కడ చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి వీలైనంతగా ఆ ఇబ్బందుల్ని తక్కువ చేసే విధంగా ఈరోజు అధికారులకు ఆదేశించి ముందుకు పోతున్నాం. దానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క 5 సంవత్సరాల్లో నెల్లూరు సిటీని ఖచ్చితంగా ఒక మోడల్ సిటీగా, భారతదేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దామని నెల్లూరు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. Hi Nilor, please subscribe to N3 TV.